వీరి పేరు అంబేద్కర్. వీరు నర్సాపురం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు పాలకొల్లు తైలాభిషేకానికి వెళ్తూ ఉంటారు. వీరు గత 5-6 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ఫీల్డ్లో ఆయిల్ ఫీల్డ్లో ఓఎన్జీసీలో జాయిన్ అవ్వాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అదైతే సక్సెస్ అవ్వలేకపోయారు. వారు పాలకొల్లు తైలాభిషేకానికి ఈ సంవత్సరం జనవరి నెల నుంచి వారు వెళ్ళడం జరిగింది. 7 నెలలు వస్తామని వారు మొక్కుబడి చేసుకొని వెళ్ళారు. అలానే వారు వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా వారి పట్ల కార్యం చేశారు. ఆయన ఏ ఫీల్డ్లోకి అయితే వెళ్ళాలనుకున్నారో అదే ఫీల్డ్లో ఆయనకి జాబ్ రావడానికి దేవుడు సహాయం చేశారని వారు చెప్తూ ఉన్నారు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కృతజ్ఞతగా వారు ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. స్పాన్సర్ చేసిన తర్వాత ఆయనకు కువైట్ వెళ్ళడానికి వీసా వచ్చింది. అలానే మెడికల్గా కూడా క్లియరెన్స్, అంటే అక్కడ ఆ రోజు మెడికల్ క్లియరెన్స్ కోసం చాలామంది వెళ్ళినప్పటికీ ఆయన ఒక్కరికి మాత్రమే ఆ క్లియరెన్స్ అనేది వచ్చిందని వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నెలకి ₹1,00,000 వచ్చి శాలరీ. కాకపోతే అద్భుతం ఏంటంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న ఆ ఫీల్డ్లోనే దేవుడు ఆయనకి జాబ్ రావడానికి సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.